హామీ మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు వచ్చినాయి. ఒక్క మహిళ కన్నా క్రమంలో 2500 వచ్చాయా? మరి మొదటి హామీ అమలు కాలే. రెండవ హామీ రైతుల కోసం రైతు బంధు కింద 15,000, వడ్లకు బోనస్, కౌలు రైతులకు 15,000 వచ్చినది ఎవరికన్నా? రెండవ హామీ ఒక్కటి కూడా అమలు కాలే. మూడవ హామీ పేదలందరికీ 100 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అయిందా ఒక్క ఇల్లు ఖమ్మంలా? మూడవ హామీ అమలు కాలేదు. నాలుగవ హామీ వాళ్ళు ఇచ్చింది నిరుపేదలకు ఆసరా పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000కు పెంచుతామన్నారు. వచ్చిందా 4,000 పెన్షన్? నాలుగవ హామీ అమలు కాలేదు. ఐదవ హామీ విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం, స్కూటీలు ఇస్తాం. వచ్చిందా ఎవరికన్నా? మరి ఆరిట్లో 5 గ్యారెంటీలు అమలే కాలే కదా. బస్సు తప్ప అంతా తుస్సే. ఏమిచ్చింది మీరు అంటే పైకి మాత్రం 6లో 5 అమలు చేసినాం అని జూటా మాటలు మాట్లాడుతున్నారు. అర్థమైంది. గ్యారెంటీల గారెంటీ ఫెయిల్ అయిపోయింది. బాండ్ పేపర్లతో ప్రజల్ని మోసం చేసినాం. ఈ తాప ప్రజలు మనకు వినేటట్టు లేరు. కాంగ్రెస్ పార్టీని తుక్కుగా ఓడగొట్టేట్టున్నారని ఇప్పుడు నయా నాటకం, దేవుడి మీద ఒట్ల నాటకం మొదలుపెట్టింది. యాడిపోతా దేవుడి మీద ఒట్టేగా గాబర రైతులు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు దేవుడి మీద అప్పుడు పెట్టుకుని పెట్టారు? ఖమ్మంకి వస్తే రాముల వారి మీద పెడుతున్నావు, మెదక్కి వస్తే ఏడుపాయల అమ్మవారి మీద పెడుతున్నావు, మహబూబ్ నగర్ పోతే జోగులాంబ అమ్మవారి మీద పెడుతున్నావు. అంటే ప్రజలు నమ్మకట్లేరని లాస్ట్కు దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందేమో బాండ్ పేపర్లు వాడింది. బాండ్ పేపర్ల మీద నమ్మకం ఉండే. బాండ్ పేపర్ మీద ఎవరైనా భూమి కొన్నా అమ్మినా రాసుకుంటే దానికో భరోసా ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు వచ్చినాక దాని చేతి కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు కూడా తీసింది. లాస్ట్కి ఇప్పుడు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి వచ్చింది. నేను మొన్న ఛాలెంజ్ చేసిన రేవంత్ రెడ్డి మొన్న ఏమంటుడు, కొత్తగా రుణమాఫీ చేయలేదని చెప్పి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా అని ఒక నయా నాటకం మొదలుపెట్టి. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా అని నేను అడిగిన. నువ్వు దేవుడి మీద ఎట్టున్నావు, రాజీనామాకు సిద్ధమా అని అడిగితే తొండి ఆట ఆడుతున్నాడు. నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అంటాడు. నేను మళ్ళీ అలా అడుగుతున్నా ఈ ఖమ్మం నుంచి, రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా? ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కానీ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం. నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తా అని 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? నువ్వు అమలు చేసేది నిజమైతే, నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమరవీరుల స్తూపం దగ్గరికి. లేదంటే నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా, ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యరు అని చెప్పి నేను మనం చేస్తావు. ఎందుకు ఓటేయాలి? నువ్వు ఇవాళ అవ్వ తాతలకు రాగానే డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తాను. ఇప్పుడు 4 నెలలు, 4 నెలలు ఇంటూ 2,000 అంటే ఒక్కొక్క అవ్వ తాతకు, ఒక్కొక్క వితంతురాలికి 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? మధ్యలో జనవరి నెల 1 నెల పింఛన్ కొట్టింది, కల్లా ఇచ్చే 2,000 కూడా కొట్టింది.
ఆ 2000 కూడా రాలే ఒక నెల. అంటే ఈ రాష్ట్రంలోని